Dear students, welcome back to our channel Uma Guides. నీట్ యూజీ రిజల్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ లో చాలా మందికి ఒకే క్వశ్చన్, నా నీట్ 2026 ర్యాంక్ కి ఎస్వి రీజియన్ లో ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో లేదా క్యాట్ ఏలో సీట్ వచ్చే అవకాశం ఉంది. సో నా కేటగిరీ ఇది, నాకు ఏ కాలేజ్ లో సీట్ రావచ్చు, విచ్ కాలేజ్ కెన్ ఐ ఎక్స్పెక్ట్, విచ్ కాలేజ్ షుడ్ ఐ కీప్ ఇన్ వెబ్ ఆప్షన్స్ అండ్ హౌ మచ్ కట్ ఆఫ్ మే గో ఇన్ 2026. ఈ క్వశ్చన్స్ పదే పదే మధ్యలో మెదులుతున్నమాట వాస్తవం. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ లో ఎస్వియు రీజియన్ లో పర్టికులర్ గా ఎంబీబీఎస్ కాలేజెస్ లో కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూద్దాము, మాట్లాడుకుందాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఈ రోజు నేను చెప్పే ఫిగర్స్ అఫిషియల్ 2026 కట్ ఆఫ్ కాదు. 2026 కౌన్సిలింగ్ లో యాక్చువల్ కట్ ఆఫ్ అనేది క్యాండిడేట్స్ ర్యాంకు, సీటు, మ్యాట్రిక్స్, కేటగిరీ, లోకల్ ఏరియా, జెండరు, వెబ్ ఆప్షన్ మరియు ప్రతి రౌండ్ లోను సీట్ అవైలబిలిటీ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ వెబ్ ఆప్షన్ ప్లానింగ్ కోసం మాత్రమే యూజ్ చేయండి. ఓకే, సో ఈ కట్ ఆఫ్స్ ఎలా తీసుకుంటున్నామంటే, మనకు ముందుగా అవైలబుల్ గా ఉన్న అఫీషియల్ డేటా ఏంటంటే, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లో 25-26 ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఫేజ్ 3 వరకు కేటగిరీ వైజ్, కాలేజ్ వైజ్, ఏరియా వైజ్ లాస్ట్ ర్యాంక్ విత్ నీట్ స్కోర్ విడుదల చేయడం జరిగింది. ఓకే, సో యూనివర్సిటీ కూడా ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఇచ్చింది, ఏంటంటే 2025 డేటా ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అండ్ కెనాట్ డైరెక్ట్లీ బి అసెస్డ్ యాజ్ ద 26-27 కట్ ఆఫ్. ఓకే, సో ఈ వీడియో కూడా అంతే. అందుకే 2026 లో ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అని కాకుండా 2025 క్లోజింగ్ ట్రెండ్ ప్లస్ 2026 కాంపిటీషన్ ప్లస్ సీట్ అవైలబిలిటీ ప్లస్ కేటగిరీ ట్రెండ్స్ ఆధారంగా ఎక్స్పెక్టెడ్ రేంజ్ గా చూడాలి. ఓకే, సో వీడియోని చివరాఖరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇక ఎస్వి రీజన్ లో మనకి కేఎంసి కర్నూలు, ఎస్విఎంసి తిరుపతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, జిఎంసి కడప, జిఎంసి నంద్యాల్, జిఎంసి నెల్లూరు అండ్ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి ఉన్నాయి. ఇక ప్రైవేట్ కాలేజ్ చూస్తే నారాయణ నెల్లూరు, పెస్ కుప్పం, శాంతిరామ్ నంద్యాల, సో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చిత్తూరు, విశ్వభారతి కర్నూలు, ఫాతిమా కడప, బాలాజీ తిరుపతి, అన్నగౌరి పుత్తూరు తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. సో వీటిల్లో మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఒక్కసారి చూద్దాము, మీకు ఒక ఐడియా ఉంటుంది. వెబ్ ఆప్షన్ ఎడపెట్టుకోవచ్చు, మీ ర్యాంక్ ఎక్కడ ఉంది, సో మనకి ఎక్కడ సీట్ రావచ్చు అని ఒక అంచనాకు అనేది రావచ్చు. సో ఇక్కడ నేను కాలేజ్ వైజ్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ర్యాంక్ తో పాటు ఇయర్ మనకి కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అనేది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కింద పెట్టాను. సో ఓసీకి అయితే మనకి ఏసీఎస్ఆర్ లో 530, అదే ఏజిఎంపీలో 490, ఏపీఎల్సీలో 504, బిఎంసిటీలో 494. ఓకే, ఇక జిఎంసిఏలో 515, అలాగే జిఎంసికేలో 494. తెలుసు కదా ఇవి కాలేజెస్ నేమ్స్. జిఎంసిఎన్ లో జిఎంసికే అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, జిఎంసిఎన్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, జిఎంసికే అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కర్నూలు. ఓకే, సో కర్నూలులో మనకి ఓసీకి 556 అనేది కట్ ఆఫ్ మార్క్స్ ఉండొచ్చు. అదే ఈడబ్ల్యూఎస్ కి అయితే 540. సో ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ ఓన్లీ మూడు కాలేజెస్ లోనే ఉంది. ఏసీఎస్ఆర్ లో 510, తర్వాత ఎస్విఎంసీలో 527 వరకు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉండొచ్చు. అదే ఎస్విఎంసీలో ఓసీకి 541 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది ఈసారి. కేఎన్సీలో 556 వరకు ఓసీకి కట్ ఆఫ్ ఉండొచ్చు. అదే విధంగా చూస్తే పెస్ లో 500, పిఎస్ లో 501 వరకు ఉంది. ఎస్ఆర్ఎంసీ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ 495, ఎస్విఎంసీలో 541 అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. ఓకేనా, సో ఒక పద్మావతి ఉమెన్స్ కాలేజ్ లో చూస్తే 512 వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇందులో 126 సీట్స్ మాత్రమే మనకి గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ కింద ఉన్నాయి. కొన్ని సీట్స్ పద్మావతి మెడికల్ కాలేజ్ లో అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఉన్నాయన్నమాట. సో
ఇక ఇది ఓసీ కట్ ఆఫ్ ఈ విధంగా ఉండొచ్చు. ఇక మనం బీసీలో చూసుకున్నట్లయితే ఏసీఎస్ఆర్ లో 493 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు బీసీఏకి ఇది. సో అదే బీసీబీకి అయితే 506, బీసీసీకి బీసీడీకి 507. ఓకే, ఏజీఎంపీలో ఏపీఎల్సీలో 474, అదే జిఎంసీఏలో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ జిఎంసీఏ అంటే 486, జిఎంసీకేలో 488, అదే నంద్యాల అయితే 483, నంద్యాల 483 వరకు ఉండొచ్చు. అదే మనకు కేఎంసి కర్నూలు అయితే 541 బీసీఏకి కట్ ఆఫ్ ఉండొచ్చు. నారాయణలో 477, పద్మావతిలో 478, పెస్ లో 472, అదేవిధంగా ఎస్ఆర్ఎంసీలో 471, ఎస్విఎంసీలో అంటే తిరుపతి మెడికల్ కాలేజ్ లో 517, విశ్వభారతిలో 464 వరకు బీసీఏకి కట్ ఆఫ్ ఉండొచ్చు. అదే బీసీబీకి చూసుకుంటే ఏసీఎస్ఆర్ లో 506, ఏజీఎంపీలో 465, ఏపీఎల్సీలో 475, అదేవిధంగా బిఎంసిటీలో 465, జిఎంసీఏలో 497, కడప 494, నంద్యాల 489, కర్నూలు 538 బీసీబీకి, నారాయణ వచ్చేసి 481, పద్మావతి 489, పెస్ వచ్చేసి 465, ఎస్ఆర్ఎంసి 472, ఎస్విఎంసి తిరుపతి 524, బిఎంసికే 468 వరకు కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇక బీసీసీ చూసుకున్నట్లయితే ఏజీఎంపీలో 448, బీసీసీ అనేది కొంచెం ప్రిడిక్షన్ అనేది టఫ్ గానే ఉంటుంది. ఏపీఎల్సి అపోలో ఏపీఎల్సి అంటే చిత్తూరు 453, బిఎంసిటీ వచ్చేసి 449, అనంతపూర్ 477, కడప 465, నంద్యాల 476, కర్నూలు 506, నారాయణ 456, పద్మావతి 461, పెస్ 452, ఎస్ఆర్ఎంసి 454, ఎస్విఎంసి 478, విఎంసికి విశ్వభారత్ వచ్చేసి 445 ఉండొచ్చు. సో బీసీడీ కాంపిటీషన్ ఎక్కువే. ఏసీఎస్ఆర్ లో 507 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. అదే ఏజీఎంపీలో 459, ఏజీఎంపీ అన్నగౌరి మెడికల్ కాలేజ్ పుత్తూరు. ఓకే, ఏపీఎల్సి 474, బిఎంసిటీ 459, సో జిఎంసిఏ అనంతపూర్ 494, కడప 494, నంద్యాల 489, కేఎంసి కర్నూలు 537, నారాయణ 481, పద్మావతి 491, పెస్ 472, ఎస్ఆర్ఎంసి 465, ఎస్విఎంసి 521, ఓకే, విఎంసి విశ్వభారతి 460. ఓకే, సో అన్నగౌరి తీసుకుంటే 459. సో అన్నగౌరి బాలాజీలో 459 ఉంది. కేఎంసీలో హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి బీసీడీకి 537 ఉంది. ఓకే, సో ఇది బీసీడీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో కట్ ఆఫ్. సో ఇక ఎస్విలో ఎస్సీకి చూసుకున్నట్లయితే SC1 కి ఆల్మోస్ట్ అందరికి వచ్చేయచ్చు. ఏసీఎస్ఆర్ లో SC2 చూస్తే 449 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. అదే విధంగా అన్నగౌరిలో 425 వస్తే రావచ్చు. సో ఇక ఏపీఎల్సీలో 435, బిఎంసిటీలో 423, అదే విధంగా అనంతపూర్ 457, కర్నూలు కడప 453, నంద్యాల 446, ఓకే, కర్నూలు 493. చూడండి కేఎంసి కర్నూలులో కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంది. అదే ఎస్విఎంసి చూస్తే 476. ఓకే, SC2 కూడా చాలా హైయెస్ట్ ఉంది కట్ ఆఫ్. 432 నారాయణ, పద్మావతి 434, పెస్ 431, ఎస్ఆర్ఎంసి 431, ఎస్విఎంసి 476, విశ్వభారతి 429. ఓకే, సో 423 మార్క్స్ వరకు మనకి సీట్ వచ్చే అవకాశం
ఉందన్నమాట. ఓకే, సో ఇక SC3 చూసుకున్నట్లయితే మనకి ACSR లో 470, AGMP లో 433, అదే విధంగా అపోలోలో 442, బాలాజీలో 435, అనంతపూర్ 451, కడప 452, నంద్యాల 450, కర్నూలు మెడికల్ కాలేజ్ లో 495, SVMC లో 488. సో ఇక ST చూసుకున్నట్లయితే మనకి లోయెస్ట్ కట్ ఆఫ్ 396 వరకు ఉండొచ్చు. 395 అన్నగౌరిలో రావచ్చు, బాలాజీలో 400 396 వరకు రావచ్చు, APLC చిత్తూరులో 400, సో ACSR లో 427, అదే విధంగా KMC లో చూస్తే మనకి 459. ఓకే, కట్ ఆఫ్ వచ్చేసి. సో హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే KMC అండ్ SVMC లో 438 ఉందన్నమాట. ఓకే, సో 400 నుంచి 396 వరకు 395 వరకు కూడా ST వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా ఒక 2 మార్క్స్ తక్కువకే సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇవి నేను డిస్ప్లే చేస్తున్నటువంటి మార్క్స్, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్. ఓకే, ఒకసారి మీరు చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ, ఓకే నాకు ఏ కాలేజ్ లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి కానీ వీలుంటుంది. ఆల్మోస్ట్ మనకి 21వ తేదీ 21st ఆల్ ఇండియా కోటా మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా విత్ ఇన్ వీక్ లో మనకి ఏపీలో కూడా వచ్చేయచ్చు అనమాట. సో ఇవి ఈ కట్ ఆఫ్స్ ఎగ్జాక్ట్ గా ఈ మార్క్స్ దగ్గర ఈ కాలేజ్ కట్ ఆఫ్ ఉంటదని కాదు. సో ఆల్మోస్ట్ ఇవి ప్రిడిక్టెడ్ మార్క్స్ అన్నమాట. మళ్ళీ ఒక మార్కు దగ్గర 20-30 ర్యాంకులు కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, 20-30 మంది కూడా స్టూడెంట్స్ ఉండొచ్చు. సో ఆ ర్యాంక్ దగ్గర అందరి స్టూడెంట్స్ కి లాస్ట్ లో ఆగుతుందని కాదు. ఓకే, సో ఒక అంచనా వేసుకోవడానికి మాత్రమే ఇది పనికొస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నీట్ కి సంబంధించి తర్వాత ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్ని కూడా ఉమా గైడ్స్ లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.